నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రైల్వే స్టేషన్లో ఒక బికారు ఉండేవాడు. అతను వచ్చేపోయే రైలు ప్రయాణికులను అడుక్కుంటూ అతని కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతను అడుక్కుంటుంటే సూటు బూటు వేసుకున్న ఒక పొడుగైన వ్యక్తిని గమనిస్తాడు. ఆ బికారి అతన్ని చూసి అనుకుంటాడు, ఇతను చాలా ధనవంతుల్లాగున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను బిచ్చం అడుక్కుంటాను అనుకుంటాడు. ఈ సూటు బూటు వేసుకున్న వ్యక్తి బికారితో ఇలా అంటాడు, నువ్వెప్పుడూ అడుగుతూనే ఉంటావా? లేకపోతే ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇస్తావా లేదా అని అంటాడు. అందుకు ఆ బికారి అంటాడు, సార్, నేనే ఒక బికార్ని. నేనే అందరి దగ్గర బెచ్చమెత్తుకుంటూ ఉంటాను. నేనింక ఎవరికి దానం చేస్తాను అని అంటాడు. ఇది విన్న ఆ టాల్ మ్యాన్ అంటాడు, నువ్వు ఇతరులకు ఎప్పుడూ ఇవ్వనప్పుడు నీకు అడిగే హక్కు కూడా లేదు అని అంటాడు. నేనొక వ్యాపారిని. ఇవ్వడం పుచ్చుకోవడమే నా వృత్తి. ఒకవేళ నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకివ్వు, అప్పుడే నా నుండి నీకేమైనా ఇస్తాను అని అంటాడు. ఇలా చెప్పి ఆ టాల్ మ్యాన్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ బికారికి ఆ సూటు వేసుకున్న వ్యక్తి అన్నమాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు నాతో ఇలాంటి మాటలు ఎవరూ అనలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను అడుక్కుంటుంటే అందుకనేమో ఎవరూ నాకు డబ్బులేయట్లేదు, నేను ఎవరికి ఏమివ్వను కదా అని అనుకుంటాడు. ఇలా చాలా ఆలోచించిన తర్వాత బికారి ఒక నిర్ణయానికి వస్తాడు. అడుక్కునేటప్పుడు ఎవరైనా నాకేదైనా ఇస్తే దానికి బదులుగా నేను కూడా వాళ్ళకి ఏదో ఒకటి తిరిగి ఇస్తానని మైండ్లో అనుకుంటాడు. ఇలా అనుకున్న బికారి బదులుగా వాళ్లకు నేనేమి ఇవ్వగలను అని అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ 2 రోజులైపోద్ది. కానీ అతని ప్రశ్నకు సమాధానమైతే దొరకలేదు. ఇలా 3 రోజులు గడిచిపోతాయి. స్టేషన్ దగ్గరలో కూర్చున్నప్పుడు అతని చూపు చెట్లకున్న పూల మీద పడుతుంది. అతనికి అనిపిస్తుంది, నాకు బిచ్చం వేసిన వాళ్లకు బదులుగా ఒక్కొక్క పువ్వును ఇస్తాను అనుకుంటాడు. ఇతనికి ఆ ఆలోచన బాగుంది అనిపిస్తుంది. కొన్ని పూలను తుంచుకుంటాడు. ట్రైన్లో డబ్బులు దానం చేసిన వాళ్లకు బదులుగా ఈ పూలనిస్తాడు. వాళ్ళు సంతోషంతో వాటిని దగ్గరే పెట్టుకునేవాళ్ళు. ఇలా రోజు బికారి పూలను సేకరిస్తూ ఉంటాడు. ఇలా ఇతనికి దానం చేసిన వాళ్ళందరికీ, అంటే ఇతనికి బిచ్చం వేసిన వాళ్ళందరికీ కూడా పూలిస్తూ ఉండేవాడు. అప్పుడు డబ్బులు ఇంతకు ముందు కంటే ఎక్కువగా బిచ్చగాడికి రావడం గమనిస్తాడు. ఇలా రోజు పూలు కోసుకొచ్చి ఆ పూలు వాళ్ళు దానం చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. పూలు అయిపోయినాక అడుక్కుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. రోజులు ఇలా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అడుక్కుంటున్నప్పుడు మరలా ఆ టాల్ మ్యాన్ ట్రైన్లో కూర్చొని ఉండడం చూస్తాడు. ఈ బిచ్చగాడు ఆ టాల్ మ్యాన్ని చూడగానే అనుకుంటాడు, అతని వల్లే కదా డబ్బులిచ్చిన వాళ్లకు పూలునివ్వాలనే ప్రేరణ నాకు కలిగింది అని అనుకొని వెంటనే ఆ ట్రైన్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈరోజు మీకు ఇవ్వడానికి నా దగ్గర కొన్ని పూలున్నాయి. మీరు నాకు బిచ్చం వేస్తే దానికి బదులుగా నేను మీకు పూలనిస్తాను అని అంటాడు. ఆ టాల్ మ్యాన్ ఆ బికారికి కొంత డబ్బిస్తాడు. దానికి బదులుగా ఆ బికారి ఈ టాల్ మ్యాన్కు పూలిస్తాడు. ఈ టాల్ మ్యాన్కు ఈ మాట చాలా సంతోషం అనిపించి అంటాడు, వాహ్, వెరీ గుడ్, ఈరోజు నువ్వు కూడా నాలాగా ఒక వ్యాపారివయ్యావు అని అంటాడు. ఇలా చెప్పి ఆ టాల్ మ్యాన్ పూలు తీసుకొని స్టేషన్లో దిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ టాల్ మ్యాన్ అన్న మాటలు మరొకసారి ఆ బికారికి వినపడతాయి. ఆ మాటలు పదే పదే అనుకొని సంతోషపెడతాడు. వెంటనే ట్రైన్ దిగి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరుస్తాడు, నేను ఇక నుంచి బికార్ని కాదు, నేనొక వ్యాపారిని అని, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అని గట్టిగా అరుస్తాడు. ఇది విన్న చుట్టుపక్కన వాళ్ళందరూ ఈ బికారికి పిచ్చి పట్టినట్లుంది అని నవ్వుతారు. మరుసటి రోజు నుంచి ఆ బికారి
ఆ స్టేషన్లో మరలా కనబడలేదు. 6 నెలల తర్వాత అదే స్టేషన్లో సూటు బూటు వేసుకున్న 2 వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని చూసి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అంటాడు, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. దానికి మొదటి వ్యక్తి అంటాడు, లేదు లేదు, ఇదే మొదటిసారి అనుకుంటా మనం కలవడం అని అంటాడు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో అంటాడు, మీరు గుర్తు తెచ్చుకోండి, మనం కలవడం మొదటిసారి కాదు, ఇది 3వసారి అని అంటాడు. రెండో వ్యక్తి అంటాడు, నాకు గుర్తు రావడం లేదు, మనం 2 సార్లు ఎప్పుడు కలిశామని అంటాడు. అందుకు మొదటి వ్యక్తి నవ్వుతూ అంటాడు, ఇంతకు ముందు ఇదే ట్రైన్లో 2 సార్లు కలిశాం. మొదటి కలయికలో మీరు నాతో ఏం చెప్పారో తెలుసా? జీవితంలో ఏం చెయ్యాలో చెప్పారు. తర్వాత రెండోసారి కలిసినప్పుడు వాస్తవంగా నేనెవరో చెప్పారు. ఈ రెండో వ్యక్తి నవ్వుతూ ఆశ్చర్యపడుతూ అంటాడు, ఓ గుర్తొచ్చింది, నువ్వు ఆ బికారివేనా? నువ్వొకసారి నన్నడిగితే నేను నీకు దానం చేయలేదు. రెండోసారి నీ దగ్గర కొన్ని పూలు కొన్నాను, కానీ ఈరోజు ఈ సూటు బూటు వేసుకుని ఎక్కడికెళ్తున్నావు? అసలు ఇప్పుడేం చేస్తున్నావు అని అంటాడు. అందుకు మొదటి వ్యక్తి, అవును, నేను ఆ బికారినే, కానీ ఈరోజు నేను ఒక పెద్ద పూల వ్యాపారిని, ఈ పూల బిజినెస్ పని మీదే వేరే నగరం వెళుతున్నా అంటాడు. కొంచెం సమయం తర్వాత మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో అంటాడు, మీరు మొదట కలిసినప్పుడు ప్రకృతి యొక్క నియమం చెప్పారు. దేని వలనైనా ఎవరి వలనైనా ఏమన్నా మనకు లభించినప్పుడు తిరిగి వాళ్లకు ఏదైనా ఇవ్వాలి అని. ఇవ్వడం పుచ్చుకోవడం అనేది వాస్తవంగా మంచి పనులు జరిగిస్తుంది అని నేను నమ్మాను. నేను దాన్ని బాగా అర్థం చేసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ ఒక అడుక్కు తినేవాణ్ణే అని అనుకున్నాను. కానీ నేనెప్పుడూ కూడా ఎదగడానికి ప్రయత్నమే చేయలేదు. నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు మీరు నాతో అన్నారు, నేనొక వ్యాపారిని అయ్యానని. అప్పుడు నాకు అర్థమైంది, నేను బికారిని కాదు, ఒక వ్యాపారిని అని. తర్వాత గాని నాకు అర్థం కాలేదు, అడుక్కుంటుంటే ప్రజలు డబ్బులు ఎందుకిస్తున్నారోనని, నాకు వాళ్ళు దానం చేయట్లేదని, నేనిచ్చే పూలకు బదులుగా వెల చెల్లిస్తున్నారని, అందరూ నా నుండి పూలు కొనుక్కుంటున్నారని అర్థమైంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువగా ఎక్కడ పూలు దొరుకుతాయి? నేను లోకుల దృష్టిలో ఒక చిన్న వ్యాపారిని, కానీ నా దృష్టిలో నేను ఒక బికారిని. మీరు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది, నేను ఒక చిన్న వ్యాపారిని అని. ట్రైన్లో పూలు పంచగా వచ్చిన డబ్బును సమకూర్చుకున్నాను. చాలా మొత్తంలో పూలు కొనుక్కున్నాను. నేనొక పూల వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ వాళ్లకు పూలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే నన్ను ఒక పెద్ద పూల వ్యాపారిని చేసింది అని అంటాడు. ఇప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. స్టేషన్ రాగానే ఇద్దరూ దిగి వాళ్ళ వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళతారు. ఫ్రెండ్స్, మనకు ఈ కథ నుంచి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ స్టోరీలో టాల్ మ్యాన్ గివ్ అండ్ టేక్, ఇచ్చి పుచ్చుకోవడం అనే నియమం బాగా తెలిసినవాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లందరూ ఈ ఫార్ములానే తీసుకుంటారు. అందుకే వాళ్ళందరూ గొప్పవాళ్ళయ్యారు. ఇదే ఫార్ములా ఈ బికారి కూడా చెప్తాడు. ఈ బికారి ప్రకృతి నియమాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం అనే పద్ధతి అతనికి చాలా బాగా నచ్చింది. అతను అతని ఆలోచనలను మార్చుకున్నాడు. అతని జీవితం మారింది. ఈ కథ మనకు చెబుతుంది ఏంటంటే, మన ఆలోచనలు మార్చుకున్నప్పుడే మనం ఏదైనా పొందుకోవచ్చు. మనం ఎప్పుడూ చిన్నవాళ్ళమని తక్కువ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ చిన్నవాళ్ళగానే ఉంటాం. గొప్పవాళ్ళగా ఎదగడానికి మనం మన ఆలోచనలను మార్చుకోవాలి. అలాగే నీకు నువ్వు గొప్పగా ఆలోచించు. సక్సెస్ అనేది నీ ఆలోచనలలోనే దాగి ఉంటుందని గుర్తుంచుకో. నీలో ఉన్న తెలివితేటలను నిద్రలేపు. నీ ఆలోచనలను గొప్పగా చెయ్యి. అప్పుడు చూడు, సక్సెస్ అనే శిఖరాన్ని నువ్వు ఎలా చేరుకుంటావో.
ఏమంటారు ఫ్రెండ్స్? ఈ మాటలు గనక మీకు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.